వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒకే హెయిర్ ప్యాక్ని యూస్ చేసి హెయిర్ క్లీనింగ్, క్లెన్సింగ్, హెయిర్ స్ట్రైట్నింగ్, అలాగే న్యాచురల్ సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ని ఇంట్లోని వస్తువులతోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందులోని మెయిన్ ఇంగ్రీడియంట్ ముల్తానీ మిట్టి. ఇది హెయిర్ స్కాల్ప్లోని ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జార్బ్ చేసుకొని డాండ్రఫ్ని కంట్రోల్ చేసి వెంట్రుకలను క్లీన్ చేయడమే కాకుండా హెయిర్ స్ట్రైట్నర్గా కూడా పనిచేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. కుంకుడుకాయలను తలస్నానానికి వాడటం మన ఆనవాయితీ. ఇది హెయిర్ని డీప్గా క్లీన్ చేసి హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేయడానికి 3 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కుంకుడుకాయల పొడిని తీసుకోవాలి. మీరు హెయిర్కి ఆయిల్ ఎక్కువగా అప్లై చేస్తున్నట్లయితే కుంకుడుకాయల పొడి క్వాంటిటీని పెంచుకోండి. ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని తీసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో స్టోర్ బాటిల్ అలోవెరా జెల్ని కానీ ఫ్రెష్ అలోవెరా జెల్ని కానీ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ హోమ్మేడ్ అలోవెరా జెల్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ని తీసుకోవాలి. మీరు ఉప్పు నీళ్ళతో తలస్నానం చేసేవారైతే రోజ్ వాటర్ని ఖచ్చితంగా యాడ్ చేయండి. రోజ్ వాటర్ మీ హెయిర్ పైన హాట్ వాటర్ ఎఫెక్ట్ని తగ్గించి హెయిర్ని నరిష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లాస్ట్గా ఇందులో తగినన్ని నీళ్లు కలిపి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని హెయిర్కి అప్లై చేసే ముందు వెంట్రుకలను నీళ్లతో తడి చేసి తర్వాత ఈ మాస్క్ని హెయిర్కి, స్కాల్ప్కి అంటేలాగా బాగా అప్లై చేయాలి. ఈ మాస్క్ని వెంట్రుకలకు మసాజ్ చేయకండి. ఇందులోని ముల్తానీ మిట్టి మసాజ్ చేయడం వల్ల హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది. 5 నుంచి 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని ఏదైనా హెయిర్ సిరమ్ని అప్లై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ని ఆయిలీ హెయిర్ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి, డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు 15 రోజులకు ఒకసారి అప్లై చేయడం వల్ల హెయిర్ డీప్ క్లీనింగ్, క్లెన్సింగ్తో పాటు హెయిర్ స్ట్రైట్నింగ్, కండిషన్ కూడా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.